దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కీర్తనల గ్రంథం 33:12 అతి పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని మనతో సెలవిస్తున్నారు. మనం అందరము యెహోవా నామమునందు నమ్మిక ఉంచాలి. అప్పుడే తండ్రి కృప మన అందరినీ ఆవరించి ఉంటుంది. ఈ లోకము యెహోవా కృపచేత నిండి ఉన్నది. ఆయన నోటి వాక్కు చేత ఆకాశములు కలుగును. ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన ఆజ్ఞాపించగానే కార్యం స్థిరపరచబడును. మనం అందరము యెహోవా యందు భయభక్తులు కలిగి నిలవవలను. కాబట్టి యెహోవా ఆలోచన మన అందరి ఎడల సదాకాలము నిలుచును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయనకు స్వాస్థ్యముగా మనలను ఏర్పరచుకుని ఉన్నారు. ఆయన కన్నులు ఆకాశం నుండి మనలను దృష్టించి ఉన్నవి. కాబట్టి మనము ధన్యులము. మనమందరము యెహోవా నామమును కలిగి ఉన్నందుకు సంతోషించాలి, ఉల్లసించాలి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.